రెడీ అయింది జొన్న రొట్టెలు పచ్చిమిరపకాయల రోటి పచ్చడి. అయితే తక్కువ ఐటమ్స్ తోటి సూపర్ టేస్ట్గా ఉంది. హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ నాగమని. నేను ఇక్కడ పచ్చిమిరపకాయ రోటి పచ్చడి చేస్తున్నా. అలాగని రోట్లు ఏం కాదు, మిక్సీలో బరకగా పట్టుకొని నేను ఇక్కడ ఒక 2 స్పూన్లంతా జీలకర్ర వేసుకున్నా. దీన్ని డ్రై రోస్ట్ చేసుకుంటున్నా. జీలకర్ర తీసి పక్కకు పెట్టుకున్నా. వేగినాక ఇప్పుడు కడాయిలో కొంచెం అంతా నూనె వేసుకుంటున్నా. నూనెలో పల్లీలు ఒక గుప్పెడన్ని, ఒక 10-15 అయితే ఎల్లిపాయలు పొట్టు తీసి వేసుకున్నా. ఈ పచ్చడి అయితే మహారాష్ట్ర సైడ్ బాగా తింటారు. జొన్న రొట్టెలలో, చపాతీలో అయినా, అన్నంలోకైనా మంచిగానే ఉంటుంది. పరోటాలలో అయినా కాంబినేషన్. అయితే పచ్చిమిరపకాయలు నాకు కావాల్సినన్ని చిల్లుతాయని మధ్యలోకి కట్ చేసి వేసుకున్నా. ఇవి కూడా ఇదే నూనెలో మంచిగా ఫ్రై అయ్యేటట్టు రోస్ట్ చేసుకోవాలి. పసుపు వేసుకుంటున్నా. దీంట్లో కొంచెం మంచిగా వేగిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకుందాం వీటిని. ఇప్పుడు ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో నేను జీలకర్ర వేసుకుంటే ఫస్ట్ జీలకర్రని పొడి పట్టుకుంటా. జీలకర్ర అయితే పొడి అయింది. ఇప్పుడు ఎంపి పెట్టుకున్న పల్లీలు, పచ్చిమిరపకాయ, ఎల్లిపాయలు అన్నీ ఒకేసారి మిక్సీ జార్లో వేసుకుంటున్నా. రుచికి తగ్గంత ఉప్పు, నేనైతే నా టేస్ట్ తగ్గట్టు వేసుకుంటున్నా. కొంచెం చింతపండు, కొంచెం పులుపు కోసం అని వేస్తున్నా అంతే. మహారాష్ట్ర సైడ్ అయితే వేయరు, ఇది మన ఆప్షనల్. కావాలంటే నిమ్మ చెక్క అయినా పిండుకోవచ్చు, కానీ నేను నిమ్మ చెక్కకు చింతపండుకు టేస్ట్ వేరే ఎలా ఉంటుంది కాబట్టి మధ్యలో కలుపుకుంటూ అయితే ఇట్లా బరకగా పేస్ట్ చేసుకున్నా. నేను ఫైన్ పేస్ట్గా అయితే కాలేదు, కొంచెం బరకగానే ఉన్నది. ఎందుకంటే ఇది తినేటప్పుడు పల్లీలు, పచ్చిమిరపకాయలు నోటికి తాకితే పంటి కింద బాగా అనిపిస్తుంది కాబట్టి కొంచెం బరకగానే పేస్ట్ పట్టుకున్నా. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుందాం. అన్నంలోకైనా చపాతీకైనా మంచిగా ఉంటుంది. అక్కడ మహారాష్ట్ర సైడ్ అయితే ఎక్కువ శాతం జొన్న రొట్టెలు తింటారు, చాలా సూపర్ ఉంటుంది. కొంచెం అంత కాంబినేషన్ ఉల్లిగడ్డ పెట్టుకొని దీనికి షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ నచ్చినట్టయితే సపోర్ట్ చేయండి ప్లీజ్.